పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత బారి నికోలాస్ గారు పండుగను కొనియాడుతున్నాం. శాంతా క్లౌస్, క్రిస్మస్ తాత అని ప్రేమతో అందరూ కొనియాడే గొప్ప పునీతుని పండుగ. ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశంలో ప్రభువుకు అర్పించుకుందాం. డి ఫ్రాన్సీనా జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, చేయి సేవను ప్రభు దీవించినట్లుగా, ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా, ఇక్కడ సేవ చేస్తున్నటువంటి కుమార్తె తన యొక్క జీవితంలో తన కుటుంబానికి ఆశీర్వాదంగా ఎల్లప్పుడూ వాళ్ళు ఉండేటట్టు దీవించమని ముత్తంగి కేంద్రం తరఫున ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఇన్మేటుగా ఉన్నటువంటి ఫ్రాన్సీనా అనే సహోదరి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కురిపించుటకై ప్రార్థిస్తున్నాం. ఫ్రాన్సీనా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. మే గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ హీ ఈస్ డూయింగ్. అలాగే భారతి ప్రసాద్ జీవితంలో కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమ్మకపు ప్రక్రియలో ఎటువంటి సమస్యలు లేకుండా అవసరాలకు అనుగుణంగా ఇంటిని కొనుగోలు చేయడంలో దేవుని సహాయం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిడతడ విజయ భారతి, ఇమ్మానువేల్ రాజు, ల్యాండ్స్ కారుణ్య, మిడతడ తేజస్విని మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, కుటుంబ సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మీ రీటా కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరణించిన మక్కేనా శౌరయ్య జన్మదినోత్సవ సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న వారు మక్కేనా మేరీ, మక్కేనా జోజీ, విజయ భాస్కర్, హృదయ భాస్కర్, వినయ భాస్కర్. మరణించిన మక్కేనా శౌరయ్య గారు పరలోకములు జన్మదినోత్సవం కొనియాడుతుండగా దేవుడు అక్కడ దేవుని యొక్క దీవెనలు పొందుకున్నట్టు దీవించమని, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. బెల్లం ధన్విన్ జేఈఈ మెయిన్స్ మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి ఆరోగ్యం, మంచి చదువుల జ్ఞానం, మంచి ర్యాంక్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. డి రమ్యశ్రీ, శరత్ మౌర్యలకు దేవుడు చూపించిన అపారమైన కృపను బట్టి కృతజ్ఞతగా రమేశ్వరి కెనడాలో ఉంటుండగా ఆ బిడ్డకు పిఆర్ వచ్చినట్లుగా శరత్ మౌర్య ఈ దినం జన్మదినం కొనియాడుతుండగా మంచి ఆరోగ్యం, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా బోనిగల సన్ బాబు మైత్రి మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినము జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి శరత్ మౌర్యను ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. జల్లా మన్మథరావు మరియు సుధా యుఎస్ఏ ప్రయాణం చేస్తుండగా సురక్షిత ప్రయాణం, దేవుని కాపుదల, సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సింధు ప్రియకు ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా సిరిల్ రెడ్డి ప్రారంభించిన నూతన బిజినెస్ మంచిగా నడిచినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు కటకం జ్ఞానమ్మ. నిన్నటి దినం వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉన్న చుక్క జోసఫ్, అంతోని, రోస్ మేరీలకు దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా రానున్న సంవత్సరంలో వారి కుటుంబంలో అద్భుతాలు, స్వస్థత, పనులలో అభివృద్ధి కలుగునట్లుగా, అప్పు సమస్య నుండి విడుదల, ప్రయాణంలో రక్షణ, పిల్లలకు దైవభక్తి, తెలివితేటలు, మంచి భవిష్యత్తు, దేవుని ప్రణాళిక వారి జీవితంలో నెరవేరినట్లుగా వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం వివాహ వార్షికోత్సవం కొనియాడినటువంటి చుక్క జోసఫ్ మరియు అంతోని, రోజ్ మేరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. సింగారెడ్డి అలెగ్జాండర్ రెడ్డి స్వరూపారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులన్నీ నెరవేరినట్లుగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆదూరి జయపాల్ రెడ్డి వసంత కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతాలకు కృతజ్ఞతగా, అలాగే ప్రదీప్, జ్యోతి, అనిల్, ప్రణీత, రియా, రిత్విక, వివియానా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా పిల్లల మంచి జ్ఞానం, ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా ఒక వ్యక్తికి
జైలు నుండి విడిపించబడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మైకిల్ ఆంథనీ మరియు జ్యోతి శాలిని సంతానవరం కొరకు ఆర్థిక సంవత్సరం నుండి విడుదల. మైకిల్ మరియు శాలిని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు మైకిల్ ఆంథనీ మరియు జ్యోతి శాలిని. కొమ్మారెడ్డి ప్రణీత్ రెడ్డి లిఖిత రెడ్డి మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం. లిఖితకి కెనడా వీసా త్వరగా వచ్చినట్లుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఈతర బాలశివరెడ్డి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ప్రణీత్ రెడ్డి లిఖిత రెడ్డి మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కటకం జోసఫ్ కపిల్ కి H1B వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా బిడ్డను మంచి ఉద్యోగంతో దీవించినట్లుగా కటకం జోసఫ్ కపిల్. సోని వివాహం దేవుని చిత్తంలో జరుగుతున్నందుకు కృతజ్ఞతగా చేపట్టే పనులన్నింటినీ విజయవంతంగా జరుగునట్లుగా మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కటకం అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు తలంచిన తలంపులన్నీ నెరవేరినట్టుగా కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి తలంపుల ప్రకారం శాలరీ ఏ ఇబ్బంది లేకుండా వచ్చినందుకు కృతజ్ఞతగా వాళ్ళు అలా పలుకుతున్నారు. నేను మొదలు పెట్టిన బిజినెస్ నెలకు మంచిగా అభివృద్ధి చెందుతున్నందుకు కృతజ్ఞతగా మరియు 2026 సంవత్సరం అంతా మేము అనుకున్న పనులు అన్ని విజయవంతంగా జరిగి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాను అని వాగ్దానం నా జీవితంలో నెరవేరి నేను మొత్తంకి వచ్చి సాక్ష్యం చెప్పాలని పలికి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కాకమాను మారియో జశ్వంత్ నాథ్ అనగా ఇక్కడ మన మధ్యలో రిసెప్షన్లో పనిచేసిన విజయ తన యొక్క కుమారుడు మరణించి ఇది 15వ సంవత్సరం 15వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకంలో చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని సెంటర్ తరఫున అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజులలో ప్రత్యేకంగా వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను రాబోయే ఇంగ్లీష్ వడకం తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరినీ ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటినీ ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థించుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించే దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక చెప్పం. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభంలో చెప్పినట్టు మనము ఈరోజు పునీత నికోలాస్ గారి పండుగను, శాంతా క్లౌస్, క్రిస్మస్ తాత అని అందరూ కూడా సంతోషంగా కొనియాడే పునీతుని పండుగను ఈరోజు కొనియాడుతున్నాం. బాలయేసును పుట్టినరోజు అనగా క్రిస్మస్ సందర్భంగా తమ పిల్లలపై అనేక ఆధ్యాత్మిక శారీరక అనుగ్రహములను కుమ్మరింపమని పునీత నికోలాస్ గారిని పంత్యవర్తను అందరూ కూడా విశ్వాసులందరూ దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నారు. అటువంటి గొప్ప దినంలో మనం ఈరోజు ఉన్నాం. మరి నికోలాస్ గారి గురించి జర్మనీ దేశంలో నికోలాస్ గారి పేరు క్రిస్మస్ పండుగతో ముడిపడి ఉన్నది. అమెరికాలోనైతే బహుమతులను ఇచ్చే శాంతా క్లౌస్, క్రిస్మస్ తాతయ్యగా పేరుబడసి పిలువబడినటువంటి, ఎందరినీ ఉల్లాసముతో నింపుతున్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క గొప్ప పునీతుడు. శాంతా క్లౌస్గా నేడు డచ్ ప్రాటెస్టాంటులు కూడా తమ పిల్లలను ఈ పునీతుని పేరిట క్రిస్మస్ కానుకలను అందించి ఆచారం అలా ఉండేటట్టు చరిత్ర చెప్తుంది. క్రిస్మస్ సందర్భంగా మనందరికీ దీవెనలు కలిగే రోజులు ఆగమన కాలం. నికోలాస్ అంటే ప్రజల విజయం అని అర్థం. ఈరోజు వాక్యానుసారం ఈ పేరు ప్రకారం మీ అందరి జీవితంలో జయం కలుగునుగాక. భక్తితో పాడటానికి సిద్ధపడదాం. దాటిపోవువాడు కాదు మన దేవుడు అని పాడబోతున్నాం. ఆయన ఈ లోకమునకు పుట్టినదే మనల్ని దాటి వెళ్ళటానికి కాదు, దగ్గరికి వచ్చి మీకేమి కావాలి అని అడిగి మనల్ని దీవించే దేవుడి పునీతుని ద్వారా. అలాగే దేవుడు మీ దగ్గరికి వచ్చి, ఆగమన కాలం అంటే రాకడ కాలం, దేవుడు దగ్గరికి వచ్చి మిమ్మల్ని దాటి వెళ్ళడు, మీకు కావలసిన అనుగ్రహములన్నీ దయచేస్తాడు. అందుకే ఈ పాటను సెలెక్ట్ చేసి పాడుతున్నాం మనం. God will never just go away like that. He will come near you. He will ask you, what do you want? And He will give it to you. As we celebrate the feast of Saint Nicholas, through whom many blessings people pray for their children, as Christmas, yes, is coming closer, let us pray and sing this song as a song of preparation. Padadam. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండును. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రుట్టివారు కేకవేయగా, దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రుట్టివారు కేకవేయగా, నీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కన్నులు తెర్చెను. నీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కన్నులు తెరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. నిత్య పిత
మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈ వ్యక్తి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ మధ్యస్థ ప్రార్థన చేస్తాడు, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి సహాయం చేసే గొప్ప పునీతుడు పునీత నికోలాస్ గారు. సెయింట్ నికోలాస్ గోస్ పర్సనలీ సమ్టైమ్స్, అదర్వైజ్ త్రూ హిస్ ఇంటర్సెషన్ గ్రేట్ థింగ్స్ హ్యాపన్. కొన్నిటిని ఈరోజు ప్రతి గుర్తులో మనం ధ్యానించుకుందాం. ఒకసారి ముగ్గురు అమాయకులకు ఒక వ్యక్తి, ఆ రోజుల్లో నాయకుడుగా ఉన్న వ్యక్తి ఉరి శిక్ష విధించాడనమాట. ఇది తెలుసుకొని నికోలాస్ గారు కావలసిన ధనం అందించి ఆ ముగ్గురిని వధశాల నుండి రక్షించాడని ఒక కథ చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరెవరు చెరసాలలో బంధింపబడి ఉన్నారో, మరి ముఖ్యంగా ఎవరెవరైతే ఈరోజు మనం పాడబోతున్నాం, కొంతసేపట్లో మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి బంధింపబడి చైనుతో బంధించినా ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. సమాధులలోనే ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి దేవుడు విడుదలనిచ్చాడు. ఈ రోజులలో ఎక్కడెక్కడ ప్రజలు బంధింపబడి ఉన్నారో, సాతానుకు లోబడి ఉన్నారో, వారందరికీ పాట పాడుతున్న వేళలోనే విడుదల, స్వస్థత కలుగునుగాక. ఇంకొకసారి అనవసరమైన కారణాలపై మరణశిక్ష వేయబడినటువంటి రాజ్య ఉద్యోగులు కొంతమంది కోసం ఆ రోజులో చక్రవర్తి కాన్స్టాంటిన్ పనిచేసినటువంటి కాలంలో ఈయన ఏం చేశాడంటే, వెళ్ళి ఆయన మాట్లాడగా మరుసటి రోజే జైలులో నుండి రాజ్య ఉద్యోగులను విడుదలయ్యారని ఇంకొక ఇతిహాసం చెప్తుంది. ఈరోజు మనం ఏ దాని నుండి విడుదలను పొందాలో దానికోసం ప్రార్థనతో పాడుదాం. సమాధులలో నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేక వేయగా, సమాధులలో నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేక వేయగా, దురాత్మలను తక్షణమే వదలి పొమ్మని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దురాత్మలను తక్షణమే వదలి పొమ్మని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఈ రోజులలో ఆగమన కాలంలో అందరికీ దేవుడు విడుదలను దయచేయమని భక్తితో ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ నికోలాస్ గారు ఏ విధంగా కొన్నిసార్లు వ్యక్తిగతంగా కొన్నిసార్లు మధ్యస్థ ప్రార్థన చేస్తున్నాడని వింటున్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు మీకు విశ్వాసం కలిగి మీ ఇంటిలో కూడా అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. As we are listening to the intermediary of this great saint through this intercession or personally goes to help the people, అలాంటి ఒక సంఘటన ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఒక ఊరిలో ఒక పేద కుటుంబీకుడు ఒకడు ఉండేవాడంట. ఆయనకి 3 అమ్మాయిలు. వారికి పెళ్లి వయసు వచ్చింది, కానీ సంబంధాలు కూడా వచ్చినాయి. కానీ కట్టన కానుకలు ఆయన ఇచ్చుకోలేకపోయాడు. కావున ఆ అమ్మాయిలను వివాహం కాలేని పరిస్థితిలో ఒక తండ్రి ఇలా చేస్తాడని మీరు ఆశ్చర్యపడతారు. వారిని వేశ్యలుగా అమ్మివేయాలని విరక్తిగా అనుకున్నటువంటి సమయం. ఆ తండ్రి అలా అనుకుంటుంటే 3 సాయంత్రాలు వరుసగా 3 చిన్న బంగారు నాణేలు సంచులు ఆ పేదవాని ఇంటి కిటికీ నుండి లోపలికి జారిపడ్డాయని, ఆ ధనముతో సంతోషంగా తన ఆడపిల్లలకు బంగారం లాంటి సంబంధాలు కుదురుకొని పెళ్లి కూడా జరిపాడని చరిత్ర చెప్తుంది. తనకు నిజంగా కానుకలు అందించినది నికోలాస్ గారే అని తెలుసుకొని మనసులో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడంట ఆ వ్యక్తి. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రోజుల్లో ఒక సమస్య, డబ్బు ఉంది, సంబంధాలు ఉన్నాయి, రావట్లేదు, పెళ్ళిళ్ళు జరగట్లేదు, మా పిల్లలకు వయసు మించిపోతున్నది, భయంగా ఉంది అని అనుకుంటున్న అనేక మంది ఉద్దేశాలు ఇక్కడ చదివి వినిపిస్తూ ఉన్నారు. బాధపడుతున్నారు, వచ్చి కన్నీళ్లు కారుస్తున్నారు. మా పిల్లలకు తొందరగా సెటిల్మెంట్ కావాలని ప్రార్థించండి ఫాదర్ అంటున్నారు. వాళ్ళకి గుర్తును మనం అర్పించబోతున్నాం. సో మెనీ ఫ్యామిలీస్ టుడే ఆర్ డిస్టర్బ్డ్ because their girls and sons and daughters are not married. It's getting delayed and they are worried. మంచి సెటిల్మెంట్ కోసం, for the good settlement, for the marriage proposals to come. and విన్నాం కదా ఆదివారం ఏమని విన్నాం? రాజాలాగా రాణిలాగా మనం జీవించే అభిషేకం కోసం ఈ గుర్తులో బాధపడే కననీయ స్త్రీ తన కుమార్తె కోసం బాధపడిందంట. ఇక్కడ ఈ తండ్రి బాధపడి ఆ వేశ్యలుగా అమ్మాలని చూశాడు. అక్కడ ఆ స్త్రీ తన కూతురు కోసం ఏడ్చింది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 15, 22, 23, 28లో మనం చదువుతున్నాం. We pray like that woman who cried for her daughter. Maybe so many of her crying for your children. ఈ గుర్తులో వాళ్ళ కోసం అర్పించి పాడుదాం. దాటిపోడు సహాయం చేస్తాడు. బాధపడే కుమార్తెను కరుణించుమని
వేదనతో కనాను స్త్రీ కేకవేయగా, బాధపడే కుమార్తెను కరుణించుమని, వేదనతో కనాను స్త్రీ కేకవేయగా, గొప్పదైన విశ్వాసం ఆమెకుందని, మాటతోని చిన్నదాన్ని స్వస్థపరచెను. గొప్పదైన విశ్వాసం ఆమెకుందని, మాటతోన చిన్నదాన్ని స్వస్థపరచను. దాటిపోవువాడు కాదు మన యేసు దైవము. మీ పిల్లల విషయంలో మీరు ఎదురు చూస్తున్నది జరుగునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ఆగమన కాలంలో దేవుని రాకడ ద్వారా అనేక యాక్సిడెంట్ విపత్తులన్నీ జరుగుతున్న ఈ లోకంలో ఈ నెలందరికీ కావలసిన సంరక్షణను రాబోయే సంవత్సరంలో మనకు సంరక్షణను మరి ముఖ్యంగా మనం చేసిన ప్రతి ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండాలని భక్తితో ప్రార్థించుకుందాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాకు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగా
సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, నికోలాస్ గారి జీవితం గురించి ఇన్ని విషయాలు ఉన్నదని నాకు కూడా కొన్ని సంవత్సరాల ముందు వరకు తెలియదు. ఆయన క్రిస్మస్ తాత, తర్వాత అనేక మంది అలా కొనియాడి ఆయన అంతే అని అనుకుంటారు. కానీ ఇన్ని విషయాలు ఆయన జీవితంలో ఉన్నదా అద్భుతములు అని మీకు నేను తెలుసుకున్న దాన్ని ఇప్పుడు మీకు పంచుకుంటున్నాను. సో మెనీ థింగ్స్ హీ డస్. హీ ఈస్ నాట్ ఓన్లీ క్రిస్మస్ పాపా, హీ ఈస్ ఆల్సో ఇంటర్మీడియరీ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. ఇంకా ఒక సంఘటన మీకు చదువుతాను. ఒక్కసారి పునీత నికోలాస్ గారు జీవిస్తున్న దేశంలో ఒక పెద్ద కరువు వచ్చిందంట. ప్రజలు తిండి తిప్పలు లేక ఇబ్బందులకు గురి అయ్యేవారంట. అప్పుడు నికోలాస్ గారు ప్రార్థన చేస్తూ సముద్ర తీరంగా వెళుతూ అక్కడ వారికి కొన్ని విదేశీ ఓడలు కనిపించాయి. అవి తిండి గింజలు, పిండి సంచులతో నిండి వ్యాపారం నిమిత్తం మార్గ మధ్యలో ఆగిపోయిందనమాట. ఎందుకు ఆగిపోయింది? ఎక్కడో వెళ్ళవలసినది ఆగిపోయింది. యేసుప్రభుడు ఎక్కడో వెళ్ళవలసిన వ్యక్తి గురుటివాని కోసం దాటి వెళ్లకుండా ఆగిపోయాడు. అదే ఈరోజు మనం పాడే పాట. ద లార్డ్ వాస్ అబౌట్ టు గో సమ్వేర్ బట్ హీ కుడ్ నాట్. హీ డి నాట్ క్రాస్ హిమ్ అండ్ గో. దట్స్ ఎ స్టోరీ వీ ఆర్ సింగింగ్ టుడే. ఎస్, Nicholas, when he prayed, Lord, there is so much of famine in my area. As he walked in the seashore, he saw so many ships with all kinds of grains going there, food grains. And then he went to there, talked to those merchants, and he brought the food and distributed. That is another beautiful thing. పిండి సంచులతో నిండి వ్యాపార నిమిత్తం మార్గమార్గంలో ఆగిపోయినటువంటి ఆ ఓడ దగ్గరికి వెళ్ళి నికోలాస్ గారు ఆ ఓడలోని పెద్ద వ్యాపారులతో మాట్లాడి తమ ప్రదేశంలో జీవిస్తున్న పేదల కోసం తిండి గింజలు, పిండి సంచులు దానంగా స్వీకరించి కరువుతో ఉన్న ఆ ప్రజలకు ఆదుకొన్నారని ఈ పుణ్య చరిత్ర చెప్తుంది. మీ కరువు ఏమిటి? మీ జీవితంలో కరువు ఏమిటి? శాంతికి కరువు, ప్రేమకు కరువు అయిపోయింది. ఇప్పుడు విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు. మరి ఈ కరువు అన్నీ మాయమైపోవాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫ్యామిన్ దట్ యు గో త్రూ, మే ద లార్డ్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఇప్పుడు మనం ఈ పాటను పాడుతున్నప్పుడు పాపి స్త్రీ ఎట్లా ఏడ్చిందో, కన్నీళ్లు కార్చిందో, ఆమెలో ఉన్న కరువు, నేను పరిశుద్ధత లేకుండా ఆ కరువులో ఉన్నాను, వచ్చాడు యేసయ్య, తాకింది పాదమును, అంతే కంప్లీట్గా ఆ జీవితంలో ఉన్న కరువు మాయమైపోయింది. ఆమె మామూలు ఒక స్త్రీగా మారలేదు, పునీతురాలుగా మారిపోయింది. కరువు మాయమైపోవునుగాక, అప్పు సమస్యలు తొలగిపోవునుగాక, ప్రేమకు కరువుగా ఉన్న కుటుంబాలు నింపబడునుగాక, శాంతికి కరువుగా ఉన్న కుటుంబాలలో శాంతికరుడైన దేవుడు ఈ ఆగమన కాలంలో నికోలాస్ గారు ప్రార్థన ద్వారా వచ్చునుగాక. భక్తితో పాడుదాం. పాపిని నేనని కరుణించుమని పాపి స్త్రీ పాదాలు పట్టి విలపిస్తుండగా, పాపిని నేనని కరుణించుమని పాపి స్త్రీ పాదాలు పట్టి విలపిస్తుండగా, నేను శిక్ష విధింపనని క్షమించి ఆమెను తన శిశురాలుగా మలచెనుగా. నేను శిక్ష విధింపనని క్షమించి ఆమెను తన శిశురాలిగా మలచెనుగా. దాటిపోవువాడు కాదు యేసు దైవం. ఇన్ని చేసిన దేవునికి పేరు మారని దేవుడు. మొన్న మన టీంలో ఒక సహోదరి ఇలా చెప్పింది నాతో,
ఫాదర్ అందరూ మారుతున్నారు, మీరు మాటలు మారట్లేదు ఫాదర్ అనేది. నేను సడన్గా ఆమెను చూసి ఎందుకు ఇట్లా చెప్తుంది, నేను మారకుండా ఎక్కడ మారలేదని అనుకొని తర్వాత ఆమె చెప్పింది, లేదు ఫాదర్, అందరి ప్రోగ్రాంలో ఒక సింగర్ మారుతున్నారు, మ్యూజిషియన్ మారుతున్నారు, మీరు ఒకరే మారకుండా అలా ఉండే. అబ్బాబ్బా అంతా నా అనుకున్నాను. నవ్వుకోండి ఒకసారి. అవును, మీరు మాత్రంగా మారలేదు ఫాదర్ అంటే. సంబడి ఇన్ మై టీమ్ సెడ్, ఫాదర్ ఎవ్రీబడి చేంజింగ్, యు ఆర్ నాట్ చేంజింగ్. సో ఐ థాట్ మేబీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. Then she clarified, what is that, I asked. She said, no father, singers are changing and the musicians are changing, you are only not changing. Then I understood, unchangeable God. God is good all the time. అందుకే 4వ తారీఖు మారని దేవుడు 1700 రోజులను మనం కంప్లీట్ చేసినట్టు చేశాడు. ఈస్ అన్చేంజింగ్ గాడ్. ఆన్ 4th we completed 1700 days. గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్. నాతో నిలబడిన మీ అందరికీ ఈ గుర్తును అర్పించి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మరొక పర్యాయం లిసియా రేవు దావున్న సముద్రంలో జాలరులు సముద్రపు చేపలు వేటలో ఉండగా పెద్ద తుఫాను మొదలైందంట. అప్పుడు దిక్కు తోచని జాలరులు నికోలాస్ గారి యొక్క ధర్మాత్ముడును జ్ఞాపకం వచ్చిందంట. ఆయన జ్ఞాపకంలోకి వచ్చాడు. వెంటనే వారు తమను ఆదుకోమని ప్రార్థించారు. అంతే అద్భుతంగా నికోలాస్ గారు వారి మధ్య నౌకలో ప్రత్యక్షమై కొన్ని సూచనలు చేసి తాళ్ళు కట్టి వారు నౌక మరియు పడవల్ని ఎలా సురక్షితంగా చేర్చాలని సలహాలిచ్చి వాళ్ళందరినీ చేర్చాడు. ఈ లోపల తుఫాను కూడా నెమ్మడించిందంట. సీ హౌ ద స్టార్మ్ ఆఫ్ అవర్ లైఫ్, హౌ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపన్. అండ్ దిస్ సెయింట్ వెన్ వి రిమెంబర్ హీ కమ్స్ అట్ అవర్ ఎయిడ్. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, అనుకున్నారు, వాళ్ళ మధ్యలో వచ్చి నిలబడ్డాడు. మీరు నమ్ముతారా లేదో, ఇలాంటి పునీతులను తలంచినప్పుడు వాళ్ళు మన మధ్యలోకి వచ్చి నిలబడి మన కోసం ప్రార్థిస్తారు. ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను. యేసు బాధలలో వెళ్ళి తాబోర్ పర్వతంలో ప్రార్థన చేట్టుకెళ్ళినప్పుడు మోషే, ఏలియా కిందికి దిగి వచ్చారు. అలాగే మన మధ్యలో పునీతులు ఉన్నారు. పునీతుల యొక్క సమూహంలో మనం ఉన్నాం. భక్తితో ప్రార్థన చేసి ముగించే మునుపు చిన్న ప్రార్థన. దయగల తండ్రి, నీకే స్తోత్రం నాయన. ప్రభా, ఈ నెలలో కూడా 6 రోజులు మళ్ళీ మేము ప్రవేశించుటకు అనుమతించావు. ఇక్కడ బయట అనేక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. ఓ ప్రభువా, నికోలాస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. మేము ఇప్పటిదాకా క్రిస్మస్ తాత, క్రిస్మస్ పాప అని చెప్పాం, కానీ ఆయన ఏదో అలా చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి కాదు ప్రభువా. ఇన్ని పరలోక దీవెనలు కురిపించే వ్యక్తిని ఇప్పుడు తెలుసుకున్నాం. అందువలన ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా
ఇప్పుడు బిడ్డలు ఎదురు చూస్తున్న అద్భుత కార్యములన్నీ వాళ్ళకు పంచబడునుగాక. ఆమేన్. ఈ రోజులలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇది జరగాలని నికోలాస్ గారి పండుగ ద్వారా అవన్నీ జరుగునుగాక. ఆమేన్. స్వస్థతలు, విడుదల, అద్భుత కార్యములు, మరి ముఖ్యంగా ప్రభా విడాకులకు గురి అయిన బిడ్డలు కూడా కలిసిపోదురుగాక. ఆమేన్. ఎక్కడ కరువులాగా ఉందో అది ప్రేమకు కరువైన, స్వస్థతకు కరువైన, శాంతికి కరువైన, డబ్బుకు కరువైన మాయమైపోవునుగాక. ఆమేన్. ఈ గొప్ప పునీతుని ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఏ కరువుతో వస్తున్నారో వెళ్ళేటప్పుడు సంతృప్తితో వెళ్ళుదురుగాక. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నాకు సహాయం చేయుమని, నాకు సహాయం చేయువాడు ఎవరు లేరని, కుంటివాడు బాధతో విలపిస్తుండగా, నాకు సహాయం చేయవాడు ఎవరు లేరని, కుంటివాడు బాధతో విలపిస్తుండగా, నీ పడకను ఎత్తుకొని లేచి నడువని, అద్భుతం చేసి వాణిని నడిపించనే. నీ పడకను ఎత్తుకొని లేచి నడువని, అద్భుతం చేసి వాణిని నడిపించనే. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. పునీత నికోలాస్ గారా, మా కోసం ప్రార్థించండి. అద్భుతాలు చేసే నికోలాస్ గారా, మా కోసం ప్రార్థించండి. అద్భుతాలు జరగాలని. ప్రియమైన సహోదరి సహోదరులారా, 10వ తారీఖు నుంచి 13 వరకు జరుగుతున్న ఇంగ్లీష్ వడకమునకు వస్తున్న ప్రజలను ప్రభు దీవించమని, ఈ నెలకు ఇవే చివరి ఈ సంవత్సరానికి చివరి వడకములు. రండి, దేవుని దీవెనలు పొందండి. 10th to 13th we have the final retreat of this year in English, and 15th evening to 19th evening తెలుగు రెట్రీట్. 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు తెలుగు భాషలో చివరి ఈ సంవత్సర వడకాలు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. చివరి ఆశ్రమం కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చివరి ఈ తెలుగు ఇంగ్లీష్ వడకానికి సంవత్సరంలో వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరువుతో పోరాడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలకు సెటిల్మెంట్ కావట్లేదని ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకు సహాయం చేయటానికి ఎవరు లేరని విలపిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపము నుండి బయటకు రాలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా గడిచిన నెలంతా మాత్రం నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నికోలాస్ అని పేరు కలిగిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి సంవత్సరం క్రిస్మస్ తాతగా
ఎంతో మందిని నవ్విపిస్తున్న ప్రజలందరినీ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, మరి ముఖ్యంగా ప్రభా క్యాన్సర్ అన్ని రోగాలు IC వార్డులో ఉన్న ప్రజలందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి చేతులు జోడించి ప్రభు వైపు చూస్తూ నికోలాస్ గారి ద్వారా ఏ అద్భుతం కావాలో దానికోసం ప్రార్థించుదా. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఇంత గొప్ప పునీతుడు నికోలాస్ గారు అద్భుత ప్రార్థన ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఎదురు చూస్తున్న అద్భుతాలు చేసి మిమ్మల్ని త్వరలోనే సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you through the Saint Nicholas' prayer. May mighty anointing and blessings and miracles happen. In Jesus' name we pray. ఆమేన్. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నిన్ను దాటి వెళ్ళడు, నీ పక్కనే ఉండును. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ నికోలస్ గారి పండుగ స్తోత్రములు.